హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి ముచ్చట్లు. ఈరోజు మా తోటి కోడలు నేను కలిసి కేక్ తయారు చేసినామండి. పిల్లలు బయట కేక్ తెచ్చుకుందాం 31st కదా, ఇక కేక్ తెచ్చుకుందాం అంటే బయట మంచిగా ఉండలేదు కదా, అంతా ఏమో కలుపుతారని ఒకసారి పిల్లలకు బర్త్డే అప్పుడే ఫుడ్ పాయిజన్ లాగా అయిపోయింది. ఇక అందుకే అక్కడి నుంచి ఇక మాకు కేక్ తేవాలంటే భయం అవుతుంది ఇంట్లోకి. అందుకే ఇద్దరం కలిసి కేక్ తయారు చేస్తున్నాం. ఇక కేక్, చక్కెర, ఎగ్స్, ఆయిల్ అన్నీ మిక్సర్ కొట్టినాం. తర్వాత గోధుమ పిండి ప్యూర్ని పట్టించుకొచ్చినది, గోధుమ పిండితోనే వేసినాం. ఇక మైదా కూడా వాడొద్దు, పిల్లలకి హెల్త్ మంచిగా ఉండదు, ఇష్యూస్ వస్తాయని ఇక గోధుమ పిండితోనే వాడినాం. ట్యూటీ ఫ్రూటీ కూడా అయితే మంచిగా ఉంటుంది కదా టేస్ట్ అని అది వేసేసినాం. కానీ కేక్ మాత్రం మంచిగా వచ్చింది, చాలా స్పంజీగా మంచిగా ఉంది. పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. ఇక కేక్ అయ్యే వరకు 10 అయింది అట్లా. ఇక కేక్ కట్ చేసినాం, నాయనమ్మ కట్ చేసింది కేక్. అందరం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి. పిల్లలు కొద్దిసేపు డ్యాన్స్ చేసిండ్రు, ఇట్లా లైక్ చేయండి. మా పిల్లలు డ్యాన్స్ నచ్చితే మ్యూజిక్ పెడదాం అనుకున్నాను, కాపీరైట్స్ వస్తున్నాయి, ఇక పెట్టలేదు. నార్మల్గా వాళ్ళు డ్యాన్స్ చేసింది కొంచెం స్పీడ్ మోడ్లో పెట్టిన, అందుకే అట్లున్నది. మీరు ఎలా జరుపుకున్నారు? హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా జరుపుకున్నారా అందరూ? చిన్నది మా మరిది కూతురు చాలా హుషారు ఉంటుంది, అది మస్తు డ్యాన్స్ వేస్తుంది. కానీ ఇప్పుడు బాగా అలుగుతుంది, కొద్దిసేపు చేస్తుంది, కొద్దిసేపు పడుకుంటుంది. దాని వేషాలు చాలా క్యూట్ ఉంటారు చిన్నప్పుడు పిల్లలు కదా. అందరు ఇట్లా హ్యాపీగా ఒక 2 hours దాకా డ్యాన్స్, పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేసుకున్న తర్వాత కేక్ కటింగ్ చేయించినాం. ఇక మా నాన్నమ్మతో ఇట్లా అందరు కలిస్తే మంచిగా అనిపిస్తుంది. నాకైతే ఉన్నదో లేదో అందరం కలిసి తింటే మంచిగా అనిపిస్తుంది. అదే కదా జీవితం అంటే. ఒక్కరం వండి ఒక్కరమే వేసుకుంటే అదే హ్యాపీగా అనిపించదు అస్సలు. నాకు ఏది ఉన్నా చిన్నదైనా సరే అందరు కలిసి సెలబ్రేట్ చేసుకుంటే హ్యాపీనెస్లోనే మనకు కడుపు నిండినంత తృప్తి అనిపిస్తుంది కదా. అలాగే ఎవరైనా ఉన్నారా కామెంట్ చేయండి. ఇలాగనే ఏదైనా ఇక అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. ఒక్కరం అంటూ టెంపుల్స్ కూడా వెళ్ళాము, తక్కువ, చాలా తక్కువ. అందరం కలిసి వెళ్తేనే ఇక అందరం వెళ్తాము. మా పిల్లలకు కూడా అందరూ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. మా ఇద్దరు మరిది పిల్లలు కూడా నా పిల్లలానే ఉంటారు, పెద్దమ్మ అని నాతోనే ఉంటారు ఇద్దరు. ఎవరైనా ప్రేమ చేస్తేనే ప్రేమ ఉంటారు కదా, అంతే. మా నాన్నమ్మ చెప్తుంది హ్యాపీ న్యూ ఇయర్, కానీ కాపీరైట్స్ వస్తున్నాయని నేను తీసేసిన. ఈ మ్యూజిక్ పెట్టినా కూడా